మా బాబా ఫోన్ చేసి రేషన్ షాప్‌కి వెళ్లి సరుకులు తీసుకురమ్మని చెప్పాడు. ఇక్కడ రేషన్ షాప్‌లో ఏమేం వస్తువులు ఇస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనుండే ఊర్లో అయితే రేషన్ షాప్ లేదు. నేనున్న ఊరు నుంచి ముందు నేను పనిచేస్తున్న ఊరికైతే వచ్చేసాను. ఇక్కడికి వస్తానే నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను ముందు పనిచేసిన ఏరియాకైతే వచ్చాను. 7 సంవత్సరాలు ఇక్కడే పనిచేసినాను. మనకి ఏదైనా కావాలన్నా కూడా అర్జెంట్‌గా ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలని ఇక్కడ తొందరగా తెచ్చుకోవచ్చు. ఏవైనా చిక్కుతాయి. కువైట్ పిల్లలు చూడండి రోడ్ల పైన ఏ విధంగా ఆడుకుంటున్నారో. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకేం తెలియదు. ఉన్నట్టుండి కారు కిందకైనా దూరేస్తారు. ఇప్పుడైతే నేను స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళిన వెంటనే కపిల్ది సివిల్ ఐడి కార్డు ఇచ్చామంటే వాళ్ళు చెక్ చేసి ఏమేమి వస్తువులు ఎన్ని వస్తాయనేది చూస్తారు. ఆ తర్వాత మనం అమౌంట్ అనేది పే చేసేసేయాలి. ఆ పేపర్ పైన ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మనకైతే తూకం వేసి ఇచ్చేస్తారు. వీళ్ళ గవర్నమెంట్ రేషన్ లో ఇచ్చే వస్తువులు బియ్యము, చక్కెర, కందిబేడలు, నూనె డబ్బాలు, పాలపొడి డబ్బాలు, చికెన్, అలాగే పిల్లల దాగే పాల పొడి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళకు ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బయట షాపుల్లో కంటే ఇక్కడ తక్కువకే వస్తాయి ప్రతి ఒక్క వస్తువు కూడా. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.